ఇప్పుడు ముఖ్యమైన విషయంలోకి మనం వెళ్ళిపోదాము. దానికి నా ముందు చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పేరు పేరున వందనాలనేది తెలియజేస్తున్నాను. అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలనేది తెలియజేస్తున్నాను. ఇప్పుడు గత కొన్ని వారాలుగా మనము గత కొన్ని వారాలుగా మనము ఒక సిరీస్ అనేది మనం ఏం చేసాము ప్రారంభించి, ఆ సిరీస్ అనేది చాలా చాలా బాగా ముందుకు అనేది ఏమవుతుంది వెళుతుంది. అది మీరు వినడం ద్వారా కానీ, అలాగే అది మీరే కాకున్నట్ల చాలామంది ఈ వాక్యాలు వింటున్నారు. అదేలా అంటే నేను విడుస్తున్న వీడియోలు బట్టి మీరు ఎలాగైతే మీ ఆత్మల్ని బలపరుచుకుంటున్నారో, అలాగే నేను వదులుతున్న ఈ వీడియోలను కూడా చాలామంది చూసి వాళ్ళ ఆత్మలు కూడా వాళ్ళు కూడా బలపరుచుకుంటున్నారు. కేవలము ఈ సిరీస్ ప్రారంభించడం వల్ల. ఈ సిరీస్ ఒక మెయిన్ ఉద్దేశమే యేసుక్రీస్తు గారు ఏమవుతున్నారు, త్వరలోనే రాబోతున్నారు. అంత్యకాలంలో మనకి ఏమైనాయి, దగ్గరైనాయి, అపాయకరమైన కాలంలో మనకి వచ్చుచున్నాయి. కాబట్టి ఇవన్నీ జరిగే క్రమంలో ఎవరు వస్తారు ఇంకా ఆఖరిగా? ప్రభువైన యేసుక్రీస్తు ఒక రెండో రాకడ సమీపంలో ఉందనే ఉద్దేశంతోనే ఈ ఎండ్ టైమ్ సిరీస్ నేను ప్రారంభించడం జరిగింది. ఈ ఎండ్ టైమ్ సిరీస్లో మొదటి ఎపిసోడ్ మనం చూసుకున్నాము, రెండో ఎపిసోడ్ మనం చూసుకున్నాము, ఇంకా మూడో ఎపిసోడ్లో మనం వచ్చినాము. ఈ మూడో ఎపిసోడ్ పేరు ఏంటంటే సైన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సెకండ్ కమ్మింగ్. యేసుక్రీస్తు రెండో రాకడ యొక్క సంకేతాల గురించి మనము గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుతున్నాము. ఈ వారం కూడా ఈ విషయాన్ని మనం ఏం చేద్దాం, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. గత వారంలో మనం ఏం చూస్తున్నామంటే, గత వారం మనం చూసుకునే విషయం ఏమంటే, యేసుక్రీస్తు రాకడకి కొన్ని విషయాలు ఏమవుతున్నాయి, చాలా బయట ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. అలా జరుగుతున్న క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఏమవుతుంది, సమీపంలో ఉందని మనకి కొన్ని విషయాల ద్వారా మనకి ఏమవుతున్నాయి ఇప్పుడు తెలియజేస్తున్నాయి. అదే గత వారంలో మనం చూసుకున్నాము. మొదటిది ఏం చూస్తున్నాం, మనము సూర్యచంద్రుల గురించి మనం ఏం చేసాము, ఆలోచించాము. ఎవరు రాకడ ముందు సూర్యుడు ఏమవుతాడంట, నల్లగా మారిపోతాడు. ఎవరు రాకడ యందు చంద్రుడు ఏమవుతాడంట, ఎర్రగా మారిపోతాడు. పైన ఉంటున్న నక్షత్రాలన్నీ ఏమవుతాయి, రాలిపోతాయి. అలాగే ఈ భూమిపైన ఉంటున్న మనుషులందరూ వాళ్ళు రొమ్ములు కొట్టుకుంటారనే విషయాలు మనం అన్నీ గత వారం అంతా మనం చూసుకున్నాం. దీనికి సైంటిఫికల్గా నేను ప్రూవ్ చేశాను. ఈ సూర్యుడు నల్లబడిపోతున్నాడని, ఈ చంద్రుడు ఎర్రగా మారిపోతున్నాడని గత వారం నేను సైంటిఫికల్గా ఆధారాలతో సహా మీకు గూగుల్ మ్యాప్తో మీకు సరిగ్గా నేను చూపించడం జరిగింది. చంద్రుల్లో ఉంటున్న పైన భాగము, చంద్రుల్లో ఉంటున్న కింది భాగం అంతా ఎర్రగా మారిపోయింది. ఇక రాబోయే కొన్ని రోజుల్లో చంద్రుడు అంటే ఎలా మారిపోతాడంట, ఎర్రగా మారిపోతాడని నేను సెలవిచ్చింది కాదు. ఇది ఎవరు సెలవిస్తున్నారంటే ప్రముఖులైన విజ్ఞానులే దీని గురించి సెలవిస్తున్నారు. ఎందుకంటే వారు చంద్రుడి పైన పరిశోధించిన తర్వాత వాళ్ళు తెలుసుకునే విషయం ఏమంటే, చంద్రుడి పైన భాగం పైన ఎర్రగా మారిపోయింది, చంద్రుడి కింద భాగం పైన ఎర్రగా మారిపోయింది. ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో చంద్రుడు పూర్తిగా ఏమవుతాడు, ఎర్రగా మారిపోతాడనే సైంటిస్టు విజ్ఞానులు పరిశోధన చేసి వాళ్ళు తెలుసుకునే విషయం ఇది. ఆ విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది. అలాగే సూర్యుడి పైన కూడా వారు పరిశోధించిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏమంటే, ఆ సూర్యుడి పైన కూడా కొంచెం తుప్పు అనేది వచ్చింది, తుప్పు అనేది పట్టింది. ఆ తుప్పు ఎలా ఉందంటే బ్లాక్గా నల్లగా పడిపోయింది. ఆ తుప్పు వస్తే ఏమవుతుంది, సూర్యుడికంతా కమ్మి సూర్యుడికి ఆఖరికి ఏమవుతాడంటే నల్లగా మారిపోయి కాంతినీయుడు ఎవరు, సూర్యుడు. ఇంకా ఇది ఈ విషయం కూడా తెలియజేసింది ఎవరు, సూర్యుడి పైన ఎవరైతే పరిశోధించినారో విజ్ఞానులు, వాళ్ళు పరిశోధించిన తెలిసిన విషయమే ఈ విషయము. సూర్యుడు కూడా రాబోయే రోజుల్లో ఏమవుతాడంట, నల్లగా మారిపోతాడు. కానీ ఈ విజ్ఞానుల కంటే ముందే ఎవరు తెలియజేస్తారు మనకి, మన ప్రభువైన యేసుక్రీస్తు నేను వచ్చే ముందు ఇలా జరుగుతాయని ఎవరు తెలియజేస్తారు మనకి,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు తెలియజేస్తారు. అందుని బట్టి థర్డ్ ఎపిసోడ్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. థర్డ్ ఎపిసోడ్ ఏమంటే యేసుక్రీస్తు రెండో రాకడ యొక్క సంకేతాల గురించి ఆయన తెలియజేస్తాడు. నేను ఇలా రాబోతున్నాడని ఎవరు తెలియజేస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు గారు తెలియజేస్తారు. అంతేగాని ఏ సమయంలో వస్తారు, ఏ రోజు వస్తారని మాత్రం ఆయన ఏం చేయలేదు, మనకి తెలియజేయలేదు. ఎందుకు తెలియజేయలేదు అంటే ఆ గడియను గూర్చియు ఆ దినమును గూర్చియు ఎవరికి మాత్రమే తెలుసు అన్నాడు. ఇక్కడ తండ్రి అన్న దేవునికి మాత్రమే తెలుసు అన్నాడు. ఎవరు ఇక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేగాని పరలోకంలో ఉంటున్న తండ్రికి తప్ప పరలోకంలో ఉంటున్న దూతలకు కానీ, అలాగే కింద ఉంటున్న మానవులకు కానీ, అలాగే ఆఖరికి నాకు కూడా కానీ నేను వచ్చే సమయం నాకు ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు. ఎవరు ఆజ్ఞాపించాలి? నాకు తండ్రి ఆజ్ఞాపిస్తాను నేను రెండో రాకడ వచ్చే అవకాశం ఉందని ఎవరు తెలియజేస్తారు? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గారు తెలియజేస్తారు. కాబట్టి మనం ఏం చేయకూడదు, ఆయన పలానా రోజు పలానా సమయంలో ఆయన వస్తాడని మనం ఏం చేయకూడదు. ఇప్పుడు మనం ఏం చేయకూడదు, బోధించకూడదు. అదేమవుతుంది? వ్యతిరేక బోధ అవుతుంది. మనం ఏం కేవలం బోధించాలంటే ఆయన వచ్చే క్రమంలో కొన్ని సూచనలు అనేది జరుగుతాయి, కొన్ని సంకేతాలు అనేది జరుగుతాయి. ఆ సంకేతాల గురించి ఎపిసోడ్ అనేది మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. గత వారం దాన్ని మనం ఏం చేస్తాము మాట్లాడుకున్నాం. సూర్యుడు నల్లబడిపోయాడు, దానికి ప్రూఫ్ అనేది చూపించాను. చంద్రుడు ఎర్రగా మారిపోయినాడు, దానికి నేను ప్రూఫ్స్ అనేది గత వారం చూపించాను. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు అనేది జరుగుతున్నాయి. ఆ క్రమం బట్టి దేవుడు యేసుక్రీస్తు గారు త్వరలోనే రాబోతున్నారు అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందుని బట్టే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇవన్నీ మనకి తెలియజేస్తాడు. యేసుక్రీస్తు గారే ఆయనతో ఉండే వాళ్ళతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్. ఏమని? నేను పలానా రోజులు కంపల్సరీగా వస్తాను. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను మరలా రాబోతున్నాను. అదే రెండో రాకడ. ఆ రెండో రాకడికి నేను మళ్ళీ మిమ్మల్ని రక్షించేయగలను. ఎలా వస్తానంటే నేను మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తాను. నా నిమిత్తం ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళందరూ నేను తీసుకువెళ్ళడానికి వస్తాను. నా నిమిత్తం ఎవరైతే రక్షింపబడలేదో వాళ్ళందరూ నన్ను చూసి ఏం చేస్తారంట? రొమ్మును కొట్టుకుంటారు అనేది ఎవరు తెలియజేస్తున్నారు? ఇక్కడ యేసుక్రీస్తు గారే తెలియజేస్తున్నారు. అదే మనకి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. అలాగే ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎన్నో విషయాలు మనకి ఏం చేశాడు? ఆయన తెలియజేస్తాడు. ఆ విషయాల్లో 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయం మొత్తం మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు గారే నేను ఇలా వస్తున్నానని ఆయన ఏం చేస్తాడు? తెలియచ్చాడు. నేను ఇలా రాబోతున్నాను, నేను వచ్చే క్రమంలో కొన్ని విషయాలు జరుగుతాయి, అవి జరిగిన తర్వాత అప్పుడు నేను వస్తాననేది ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గారు తెలియజేస్తారు. ఆ కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూసుకుందాం. ఆ కొన్ని విషయాలు చాలా ఉన్నాయి, 20 పైగా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు కొన్ని ఒక 3-4 ఈరోజు మనం ఏం చేద్దాము, దాని గురించి మనము చర్చిద్దాం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఇలా వస్తారు అన్నప్పుడు మనము అజాగ్రత్తగా కాకున్నట్లా జాగ్రత్త మనకు వహిస్తే దేవుని యందు మనం ఏమవుతాము? రక్షింపబడిన వాళ్ళం అవుతాం. ఎవరి యందు? దేవుని యందు. మనం నిర్లక్ష్యంగా ఉంటే దొంగ ఎలాగైతే ఆ వ్యక్తి యజమానుడు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆయన దొంగతనం చేసి దొంగిలించిపోతాడో, మనం కూడా నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? యేసుక్రీస్తు గారు కూడా ఒక్కొక్క రోజు మనలో ఆయన రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయము? గమనించము ఎవరు వచ్చినారని. యేసుక్రీస్తు గారు ఆయన వచ్చారనే విషయాలు మనం ఏం చేయము? గమనించము. కాబట్టి దేవుడు వస్తున్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అతి త్వరలోనే వస్తున్నారు. కాబట్టి ఆయన వచ్చే క్రమంలో కొన్ని విషయాలు జరుగుతాయి. కాబట్టి ఆ విషయాలే